అందరికీ నమస్కారం. ఇప్పుడు పియ్యపల్లి మండలంలో బాలాజీ నాయక్ చేసిన మోసము, అధిక వడ్డీ వ్యాపారం, దాంతో ఎంతో మంది బాధితులు కోట్లలో నష్టం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. 3 ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేశాము. గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 153, క్రైమ్ నంబర్ 154 అండ్ క్రైమ్ నంబర్ 157. తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్ లో సెక్షన్ 5 కింద మేము వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ముందుగా మేము బాలాజీ నాయక్ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించాము, మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అభిషేక్ అనే ఒక వ్యక్తి కూడా లింక్ ఉంది, వాడు కూడా ఒక కలెక్షన్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. సో ఆయన దగ్గర ఉన్న ఆస్తులను కూడా మేము జప్తు చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 7 కోట్ల విలువ ఒక ల్యాండ్, 50 లక్షల ఫార్చునర్ కారు, ఒక 1.5 lakhs ఐఫోన్ 16 Pro Max మేము జప్తు చేయడం జరిగింది. అదేవిధంగా బాలాజీ నాయక్ దగ్గర కూడా ఆయన దగ్గర ఉన్న చాలా వరకు విలువైన ఆస్తి పత్రాలు, ఫార్చునర్ 2 ఫార్చునర్ కార్స్ అండ్ ఐఫోన్ 16 Pro Max ఫోన్స్ అవన్నీ మేము జప్తు చేయడం జరిగింది. సో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మా టీమ్స్ ని మేము ఫామ్ చేసి ఎవరెవరైతే పారిపోయారో, అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళందరినీ మేము పట్టుకొని వాళ్ళందరినీ విచారించి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతమందికి మోసం చేశారు, వాళ్ళు ఎంత అమౌంట్ కి చేశారు అనేది డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ పర్టికులర్ ఆస్తి వివరాలు, వాళ్ళ ఆస్తి పత్రాలు, కార్లు, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ మేము జప్తు చేయడం జరిగింది. సో ఈ కంటిన్యూటీలో మేము ఇవాళ 4 ఏజెంట్స్ ని మేము అరెస్ట్ చేశాము. ఒకళ్ళు చిరంజీవి అండ్ రమావత్ చిరంజీవి, రమావత్ సురేష్, రమావత్ రమేష్, వినోద్. వీళ్ళందరూ పియ్యపల్లి మండల నివాసులు. సో వీళ్ళు పలుగు తండా ఇంకా దగ్గర ఉన్న ఇతర తండాల నుంచి జనాలని అధిక వడ్డీ ఆశ చూపించి వాళ్ళందరినీ మోసం చేయడం జరిగింది. సో వీళ్ళు ఎట్లా వర్క్ చేసేవాళ్ళు అంటే బాలాజీ నాయక్ వీళ్ళకి ప్రామిసరీ నోట్స్ ఇచ్చేవాడు. సో వీళ్ళని చూసి జనాలు డబ్బులు ఇచ్చారు, ఎందుకంటే మన ఇంటి పక్కనే ఉన్నాడు, మన ఊరోడే, మన చుట్టమే అని నమ్మి జనాలు ఈ మధ్యవర్తులని చూసి నమ్మి వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది కూడా చెప్పడం ఏంటి అని అంటే, మాకు బాలాజీ నాయక్ మొహం కూడా తెలియదు, మేము ఏజెంట్లని చూసి నమ్మి వీళ్ళు తిరిగే కార్లు, వీళ్ళు కొన్న పెద్ద పెద్ద ఇల్లు, ఫోన్లు అవన్నీ చూసి మేము ఆకర్షితులమై మోసపోయామని చెప్పడం జరిగింది. సో వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసిన తర్వాత అది మ్యాచ్ అవ్వట్లేదని అర్థమై మేము వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఇవి కూడా మేము అన్ని వీళ్ళతో పాటు కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఆ తర్వాత ప్రాపర్ గా సెక్షన్ 5 కింద మేము వీటన్నిటిని సీజ్ చేసేసి ఫోర్ఫిటర్స్ పెడుతున్నాము. వీళ్ళ ప్రాపర్టీస్ అవన్నీ అటాచ్ చేసిన తర్వాత కోర్టు ద్వారా జనాలకి రికవరీ అయ్యేలాగా మేము మా వంతు కృషి మేము చేస్తాము. సో ఈ విధంగా మేము ఇప్పటి వరకు జప్తు చేస్తున్న ఆస్తి వివరాలు: రమావత్ రమేష్ నాయక్, ఇతని దగ్గర నుంచి మేము కొండమల్లిపల్లిలో నాగార్జున కాలనీలో స్థలము, దాని విలువ 60 లక్షలు ఇది జప్తు చేశాము. మిర్యాలగూడలో 246 గజాల ఒక ప్లాట్, దాని విలువ 70 లక్షలు అండ్ 50 లక్షల విలువ చేసి ఒక ఫార్చునర్ కారు అండ్ 15 తులాల బంగారం, అది తను ఒక బ్యాంక్ లో ముట్టూట్ ఫైనాన్స్ దాంట్లో పెడితే ఆ లోన్ అగ్రిమెంట్ మేము తీసుకోవడం జరిగింది. దీని విలువ 15 లక్షలు అండ్ ఐఫోన్ 16 Pro Max 1.5 lakhs దీని విలువ. రమావత్ వినోద్, ఈయన దగ్గర నుంచి మేము జప్తు చేసిన ఆస్తి వివరాలు: కొండమల్లపల్లి నాగార్జున కాలనీలో 35 లక్షల ఒక ప్లాట్, కొండమల్లపల్లి జేబీ కాలనీలో 20,50,000 గల ఒక ఫ్లాట్ అండ్ 35 లక్షల ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్. అదేవిధంగా ఈయన దగ్గర కూడా 1.5 lakhs విలువ గల ఒక ఐఫోన్ 16 Pro Max ఫోన్ ని మేము జప్తు చేశాము. రమావత్ సురేష్, ఈయన ఆస్తి వివరాలు: కొండమల్లపల్లిలో నాగార్జున కాలనీలో ఒక G+1 ఇల్లు, దీని విలువ 90 లక్షలు, కొండమల్లపల్లిలో ఒక భూమి, దీని విలువ 35 లక్షలు, మిర్యాలగూడలో ఒక భూమి, దాని విలువ 60 లక్షలు, ఒక ఫార్చునర్ కార్, దీని విలువ 50 లక్షలు అండ్ 20 తులాల బంగారం, దీని విలువ 20 లక్షలు అండ్ ఐఫోన్ 16 Pro Max 1,50,000. మళ్ళీ చిరంజీవి, రమావత్ చిరంజీవి, ఈయన ఆస్తి వివరాలు: 62 లక్షల ఒక ఇల్లుని కొండమల్లపల్లిలో ఉన్నది, దాని పత్రాలను జప్తు చేశాము. తిరుమలగిరిలో
ఒక ఇల్లుని, దాని విలువ 69 లక్షలు. అండ్ ఫార్చునర్ కారు, 50 లక్షల విలువ ఫార్చునర్ కారు. అండ్ 15 తులాల బంగారం, దీని విలువ 12 లక్షలు. అండ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఇది కూడా 1.5 లాక్స్. అండ్ అదే విధంగా ఒక ట్రైబర్ కార్, రెనాల్డ్ ట్రైబర్ కారు, దీని విలువ 10 లక్షలు. సో మొత్తం వచ్చేసి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి మేము జప్తు చేసిన ఆస్తి వివరాల్లో వాటి విలువ 6,77,00,000 రూపాయలు. సో వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి మేము పంపించి పర్టికులర్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేసేసి అక్కడ మేము ఫోర్ఫీచర్ అటాచ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది పరారీలో ఉన్నారు. మా టీమ్స్ వాళ్ళని వెతుకుతున్నాము. ఇవాళ రేపట్లో మేము సబ్సిక్వెంట్ ప్రెస్ మీట్స్ పెట్టి వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జనాలందరికీ మా ఒక్కటే విజ్ఞప్తి, ఇంకా ఎవరైనా పిటిషన్లు ఇవ్వకుండా భయపడుకుంటూ, లేకపోతే వాళ్ళే వచ్చి డబ్బులు ఇస్తారు అన్న ఆశతో ఉంటే మాత్రం ఇంకా మోసపోకండి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నేను మోసపోయింది చాలు. సో మా పోలీస్ తరఫున మేము మాక్సిమం ఇవన్నీ చేయాలి. మాక్సిమం ఇంకా ఏజెంట్లను పట్టుకోవాలి. వాళ్ళ ఆస్తులను కూడా మేము జప్తు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వరకు వాళ్ళ డబ్బులు వాపస్ వచ్చేలాగా చేయాలి అని అంటే మాకు జనాల కోఆపరేషన్ ఎంతో ముఖ్యము. అదే విధంగా ఇప్పుడు బాలాజీ నాయక్ బెయిల్ మీద వస్తాడు, బెయిల్ అరేంజ్ చేయిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తే మాకు వచ్చి డబ్బులు ఇస్తాడని కొంతమంది ఇంకా అదే భ్రమలో మోసపోతున్నారు. ఎవరు ఏమి చెప్పినా అందరి ఆస్తులు అవన్నీ మేము జప్తు చేశాం కాబట్టి ఎవరికి కూడా ఆయనది ఏ ఒక్క రూపాయి ఆయన అంతటా ఆయన ఇచ్చే పరిస్థితిలో లేదు. ఆయన ఆస్తి, ఇల్లు అవన్నీ మేము ఇప్పుడు జప్తు చేయబోతున్నాము. సో దయచేసి కోర్టు నుంచి రికవరీ చేసే ప్రాసెస్ అది త్వరలోనే ముగిసేలా మేము చూస్తాము. అప్పటి వరకు జనాలు కొంచెం ఓపికతో ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మా పోలీసు శాఖ తరపు నుంచి మా విజ్ఞప్తి. అండ్ అదే విధంగా మీ అందరికీ తెలిసిందే, మా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ గారు చాలా సీరియస్ గా ఈ కేసుని తీసుకుంటున్నారు. సార్ ఫామ్ చేసిన టీమ్ లోనే మా టీమ్స్ అందరు కూడా చాలా వరకు కృషి చేస్తున్నారు. మాకు మీ వంతు ఏమైనా సపోర్ట్ ఉంటే, ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకుంటే అది కూడా పాస్ ఆన్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైమరీ లేయర్ మేము తీసాము. సో వీళ్ళు బాలాజీ నాయక్ తో తను మొదటి నుంచి 2020 ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టడం నుంచి ఆయనకి కొద్ది గొప్ప అప్పులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ బాలాజీ నాయక్ చుట్టాలి. సో వీళ్ళందరూ ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రైమరీ ఏజెంట్స్. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరికీ బాలాజీ నాయక్ ప్రామిసరీ నోట్స్ తోనే ఇచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు మనకి నిన్నటి వరకు 254 పిటిషన్స్ వచ్చాయి. అరౌండ్ 67 crores 46 lakhs 44,000 రూపీస్ మనకి చూపించారు వాళ్ళు జనాలు జప్తు చేసింది. వాళ్ళు డబ్బులు ఇచ్చిన ప్రామిసరీ నోట్స్. సో దీని తర్వాత వీళ్ళు మొత్తం అందరు ఏజెంట్స్ ఇంకా వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రైమ్ అక్యూజ్డ్ వాళ్ళు ఉన్నారు. మధు వాళ్ళందరినీ మేము పట్టుకోవడం అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళందరి నుంచి కూడా మొత్తం అన్ని ఆస్తులు అవన్నీ తీసేసి జప్తు చేసేసి కోర్టుకి పంపించిన తర్వాత అప్పుడు టాలీయింగ్ చేస్తాం.